సార్ ఆ కస్టడీ బ్లాక్‌మెయిల్ అంటే ఏంటి సార్ అసలు? ఈ కస్టడీ బ్లాక్‌మెయిల్ అనే పదము ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఈ భార్య భర్తని లేకపోతే భర్త భార్యని ఒక కస్టడీ దగ్గర బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. అదే ఆ పిల్లల కస్టడీ. దాన్నే కస్టడీ బ్లాక్‌మెయిల్ అంటారు. ఓహ్! దాన్ని వెపన్‌లా వాడతారేమో. దాన్ని ఒక పెద్ద ఆయుధంలాగా వాడతారు. భార్యాభర్తలు డివోర్స్ ఇష్యూలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ పిల్లవాడు గనుక భార్య దగ్గరే ఉండిపోతే కొన్ని సందర్భాల్లో ఆ భార్య ఆ పిల్లవాడిని వెపన్ లాగా వాడటం జరుగుతుంది. మనం ఒక 4, 5 సందర్భాలు డిస్కస్ చేసుకుందాము నాగరాజు గారు. మొదటిగా గనుక మనం చూస్తే, అసలు నువ్వు నాకు ఈ పిల్లవాడిని నేను నీకెందుకు చూపియాలి? నేను నీకు చూపియాలి అంటే, నా మీద నువ్వు పెట్టిన అలిగేషన్స్ అన్నీ విత్‌డ్రా చేసుకో. భార్య ఒకవేళ డివోర్స్ ఇచ్చినా, దానికి మళ్ళీ కౌంటర్ ఏసినప్పుడు, భర్త గనక ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అసలైనవి ఇవి అని ఎవిడెన్సెస్‌తో పాటు పెట్టినప్పుడు, ఖచ్చితంగా భార్య నువ్వు డైవర్స్ నా మీద ఏదైతే అపనిందలు మళ్ళీ ఏసావో, అవన్నీ డ్రాప్ చేసి మర్యాదపూర్వకంగా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్‌కొచ్చేస్తే ఓకే. లేదంటే నేను నీ కొడుకుని ఇంక నీకు జీవితంలో చూపియను అంటది.